హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి. నాకు ఈ నిమ్మకాయలు పల్లె నుంచి అన్న వాళ్ళు తెచ్చిచ్చారు. వాటిని నేను ఏ విధంగా యూజ్ చేస్తానో చూపిస్తాను. ఈ నిమ్మకాయలను ఎన్ని రకాలుగా నేను స్టోర్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకొన్ని టిప్స్ ఇంకొక వీడియోలో చూద్దాము. మనము రసం తీసుకొని తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఆ తొక్కలతో కూడా రెసిపీ చేశాను. అదే విధంగా బాగా ఉపయోగపడి ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. యాక్చువల్గా నాకు ఒక 400 నిమ్మకాయల వరకు విలేజ్ నుంచి అన్న వాళ్ళు తెచ్చిచ్చారండి. వాటిని నేను ఏ విధంగా స్టోర్ చేశానో మీకు చూపిస్తాను. ఈ నిమ్మకాయలంతా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని రసం అయితే నేను స్క్వీజర్లో పిండేశాను. 1 లీటర్ వరకు రసం తీసుకున్నానండి. యాక్చువల్గా నేను ఎప్పుడు రసం తీసినా కూడా ఈ విధంగానే నేను గాజు బాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. గాజు బాటిల్లోనే పెట్టండి, ఎందుకంటే మనకు హెల్త్కు ఎంతో మంచిది. లేదంటే పింగాణి ఉంటే పింగాణిలో కూడా పెట్టచ్చు. ప్లాస్టిక్ బాటిల్ను వీలైనంత వరకు తగ్గించుకుంటేనే మంచిది. ముఖ్యంగా లిక్విడ్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గాజు కానీ పింగాణి కానీ మాత్రమే వాడండి. మనకు ఎంతో మంచి జరుగుతుంది హెల్త్ పరంగా. అయితే నేనైతే ఇలా గాజు బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. స్క్వీజర్తో రసం తీసుకున్నాం అనుకోండి, ఎంతో ఖచ్చితంగా రసం అయితే తొక్కల్లో ఉండిపోతుంది. మనం చేత్తో ఇన్ని పిండడం అనేది కొంచెం కష్టమే. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను స్క్వీజర్లో పిండాను కాయలంతా కూడా. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో ఇలా 1 లీటర్ వరకు తీసుకున్నాను. డైరెక్ట్గా మనము ఇదే జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే చేదెక్కుతుంది, ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. అలా కాకుండా నెలల తరబడి ఉన్నా కూడా పాడవకుండా ఉండాలంటే ఒక చిన్న ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఏం లేదు, నేనైతే ఇక్కడ సైంధవ లవణం యాడ్ చేస్తున్నానండి. అది అందుబాటులో లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనము డైరెక్ట్గా ఇలాగే పెట్టేసామనుకోండి, జ్యూస్ అయితే చేదెక్కుతుంది. ఇలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు. దీంట్లో ఖచ్చితంగా ఉప్పు కానీ సైంధవ లవణం కానీ యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసి పెట్టినామంటే మనకు ఎన్ని నెలలు ఉన్నా సరే రసం అయితే పాడవదు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను. ఐస్ ట్రేలో వేసి క్యూబ్స్ లాగా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా నేను చేస్తున్నాను. మీకు కుదిరితే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఇప్పుడు ఈ తొక్కలతోనే నేను ఇప్పుడు ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక చూశారు కదా, అలా ఎండిపోయిన నిమ్మకాయలైనా పర్వాలేదండి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటిని కూడా నేను కుక్కర్లో వేసేసాను. అదేవిధంగా తొక్కలను కూడా వేసి నేను రెడీ చేస్తున్నాను. నేను చేసే ఈ పేస్ట్ వల్ల రాగి ఇత్తడి పాత్రలే కాదండి, మనము ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు పాత్రలు నీసు వాసన వస్తూ ఉంటాయి కదా, ఆ పేస్ట్తో క్లీన్ చేసామంటే ఆ వాసన అనేది లేకుండా పోతుంది. దానికోసం నేను యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఇలా నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, అదేవిధంగా తొక్కలు ఉన్నప్పుడు. నేను ఇప్పుడు 2 రకాలు మీకు చూపిస్తాను. ఒకటేమో గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి, ఇంకొకటేమో ఈ తొక్కలతోనే పచ్చడి ప్రిపేర్ చేస్తాను. అంటే నిమ్మకాయ ఊరగాయ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తొక్కలే అని తీసి పారేయకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఈ విధంగా పడేసే బదులు మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, డబ్బుకు డబ్బు మిగులుతుంది. దీంట్లో ఖచ్చితంగా జ్యూస్ అయితే ఉంటుందండి. మనము స్క్వీజర్లో పిండినప్పుడు కంప్లీట్గా అయితే పోదు. దాంతోనే నేను పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా నేను పచ్చడి చేసి వీడియో కూడా షేర్ చేశాను. ఎన్ని నెలలున్నా సరే పాడవద్దు. మనకు రోజులు గడిచే కొద్దీ టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నేను ఇక్కడ తొక్కలే కాకుండా 4-5 నిమ్మకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసేసాను. మీరు చూశారు కదా, ఇలా తొక్కలన్నిటినీ ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఊరగాయ పెట్టేటప్పుడు ఇలా స్టీల్ పాత్రలో అయితే నిల్వ చేయకూడదండి. ముఖ్యంగా నిమ్మకాయలను అస్సలు ఈ స్టీల్ వాటిల్లో పెట్టకూడదు, పాత్ర అంతా పాడైపోతుంది. ఈ నిమ్మ తొక్కల్లోకి మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కారం, మిర్చి పౌడర్ యాడ్ చేసేసాను. దీంట్లో ఇంకా మీకు ఇష్టమైతే కొద్దిగా మెంతి పొడి, ఆవాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇవేమీ వేయకుండానే నేనైతే ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
పచ్చడి అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చాలా మంచి స్మెల్, అసలు లెమన్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ మనము ఆకుపచ్చ నిమ్మకాయలు తీసుకుంటున్నాము. మామూలుగా పండినాటివి అయితే ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇవి గ్రీన్గా ఉన్నాయి కదా, ఇవి ఊరడానికి కొంచెము టైం తీసుకుంటుంది. మామూలుగా ఎల్లో అయితే 3 డేస్కే మనము పోపు పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఉండే పచ్చి నిమ్మకాయలను అయితే 5-6 రోజులు ఉన్నా సరే ఇలాగే ఉంచేస్తే చక్కగా అవంతా నీట్గా ఊరుతాయి, ముక్కలు అయితే మెత్తబడతాయి అన్నమాట. ఆ తర్వాత మనము తీసి ఈ పోపు పెట్టేసుకొని పోపుని కలుపుకోవచ్చు. పోపు కోసం బాణల్లో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, అదేవిధంగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా వెల్లుల్లి వేగుతాయి. నూనె చల్లారిన తర్వాత పచ్చడిలో ఈ పోపునైతే కలపాలండి. అదేవిధంగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి, లేదంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనైతే కరెక్ట్గా వేసేసాను. స్టార్టింగ్లోనే నేను చెక్ చేశాను, అందువల్ల మళ్ళా అవసరం పడలేదు. మీరు పెట్టుకునేటప్పుడే ఒకసారి ఉప్పు సరి చూసుకోండి, లేదంటే 2-3 రోజుల తర్వాత అయినా సరే చెక్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు తక్కువైందనుకోండి ఖచ్చితంగా ఊరగాయ పాడయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా నేనైతే పచ్చడిలో కలిపేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత మంచి స్మెల్ వచ్చిందండి పచ్చడి. నిమ్మకాయ కదా, చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా సమ్మర్లో అయినా సరే ఈ పచ్చడి ఉంటే మనకు పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. పెరుగన్నం అనే కాదు, ఉప్మాలకు కూడా నిమ్మకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అందులో ఇది తొక్కల పచ్చడి, ఇదేం బాగుంటుంది అనుకోవద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు చేశాను, నేను బాగుంటేనే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా నేను ఇక్కడ బాటిల్లోకి పచ్చడిని అంతా ఎత్తి పెట్టేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ బాటిల్ కదా అనుకోవద్దు, ఇది శ్రీపేట్ బాటిల్, అంటే ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ అనమాట. ఇవి కాస్ట్లీ. నా దగ్గర ఇది చాలా రోజులుగా ఉంది, దాంట్లోకి ఎత్తి పెట్టేస్తున్నాను. ఊరగాయ అంతా పెట్టేసి మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకొక 4-5 రోజుల తర్వాత మనము దీన్ని వాడుకోవచ్చు. అంటే టోటల్ ఒక 10 days పడుతుంది, ఆకుపచ్చటి నిమ్మకాయలతో చేసాం కాబట్టి. అదే ఎల్లోగా ఉండే నిమ్మకాయలతో చేసామంటే 3-4 డేస్లోనే మనము నీట్గా పచ్చడిని అయితే వాడుకోవచ్చు. ఈ విధంగా అంతా వేసేసి మూత పెట్టేశాను. సగం తొక్కలు అయితే పచ్చడి పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా సగం తొక్కలు ఉన్నాయి, వీటిని ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, పిండుతూ ఉంటే రసం కూడా వస్తుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఎండిన నిమ్మకాయలు అనేసి, వాటిని కూడా వేసేసాను. కింద అడుగునున్నాయి, వాటిని చూపించడం మర్చిపోయాను. అదేవిధంగా పాత చింతపండు కొద్దిగా తీసుకున్నానండి. ఈ పాత చింతపండు, నిమ్మకాయ తొక్కలు కలిపేసి మనము స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 7-8 విజిల్స్ వచ్చాయనుకోండి, మెత్తగా పేస్ట్, అంటే మనము పేస్ట్ చేయడానికి అనువుగా ఉడికిపోతాయి అన్నమాట ఈ నిమ్మకాయ తొక్కలు. అదేవిధంగా 4-5 నిమ్మకాయలను కూడా వేసేసాను, ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి, 400 దాకా నిమ్మకాయలు. అందువల్ల అన్నిటినీ కూడా నేను ఈ విధంగా కవర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా చింతపండు మిడిల్లో పెట్టింటే సరిపోయిండేమో, పైనే పెట్టడం వల్ల చింతపండు అంతా పైకి ఈ విధంగా కొట్టేసింది కుక్కరు. కాకపోతే కుక్కర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఏదైనా నల్లగా అవుతూ ఉంటుంది కదా మనం ఏదైనా చేసినప్పుడు, అలాంటిది ఏమీ లేకుండా క్లీన్ అయింది. చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. బాగా ఈజీగానే గ్రైండ్ అయిపోయాయి నిమ్మకాయలు, ఎందుకంటే మనం 6-7 విజిల్స్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలి. అదేవిధంగా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అయితే మనకు ఎన్ని రోజులున్నా సరే పాడవదు. నేను ఎప్పటి నుంచో చేస్తున్న టిప్పే ఇది, ఇప్పుడు వీడియో కోసం చేసేది కాదు. నాకు ఎప్పుడు నిమ్మకాయలు అవైలబిలిటీ ఉన్నా కూడా ఇలా చేసి పెట్టుకుంటాను. మనకు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా పనికొస్తుంది. అదేవిధంగా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు కూడా ఈ పేస్ట్తో రుద్దేసి క్లీన్ చేసామనుకోండి, వాసన అనేది లేకుండా ఉంటాయి పాత్రలంతా కూడా. ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు ఉన్నప్పుడు మీరేం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా మిక్సీ జార్లో 2-3 సార్లు
కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను గ్రైండ్ చేసేసాను. ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేదైతే పాడవుతుంది. ఇంకా మీ దగ్గర ఉంటే వెనిగర్ కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే వెనిగర్ వేయట్లేదు. ఉప్పు, నిమ్మకాయలు, అదేవిధంగా చింతపండు యాడ్ చేసి పేస్ట్ చేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. నాకు 2 డబ్బాల వరకు వచ్చింది పేస్ట్ అయితే. ఒక డబ్బా ఫుల్ అయిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇంకొక డబ్బాలో ఇప్పుడు వేస్తూ ఉన్నాను. ఈ డబ్బాలో నేను ఈ పేస్ట్లో ఒక లిక్విడ్ ఇప్పుడు కలుపుతున్నాను కదా, అదేం లేదండి, విమ్ లిక్విడ్. మనము ఎక్కువ జిడ్డుగా ఉండే పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ మనము ఈ విమ్ లిక్విడ్ యాడ్ చేయకుండా కొద్దిగా ఒక 2 టీ స్పూన్లు వేసి పెట్టేశాను. డైరెక్ట్గా మనము తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బాక్స్ అయితే నార్మల్గా పెట్టాను, ఒక బాక్స్లో అయితే ఈ విమ్ లిక్విడ్ యాడ్ చేసుకొని పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎంత మురిగ్గా ఉన్నాయో ఇత్తడి రాగి పాత్రలు. ఆ ఇత్తడి ప్లేట్లో అయితే నేను ఒత్తులు వేసి పెట్టేశాను. చాలా జిడ్డు పట్టేసింది. అలాంటిది ఏ విధంగా వస్తుందా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ పేస్ట్ అయితే మనం ఇప్పటికిప్పుడు కంటే కూడా పాతది అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది, కానీ వర్క్ అవ్వడం అయితే సూపర్ అంటారు ఎవరైనా సరే. అంత బాగా పనిచేస్తుంది, మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనం ఈ ఏ వస్తువులు అయితే క్లీన్ చేస్తున్నామో ఆ వస్తువులు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొద్దిగానే పేస్ట్ తీసుకున్నాను. ఎలా నీట్గా క్లీన్ అయిపోతుందో గమనించండి. ఎంత నల్లగా ఉన్నింది కదా, అలా జస్ట్ అలా నేను రుద్దుతూ ఉంటేనే తెల్లగా వచ్చేస్తూ ఉంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి. డైలీ పూజలో ఉపయోగించే రాగి ఇత్తడి పాత్రల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. అదేవిధంగా మన చేతులు కూడా స్మూత్గా ఉంటాయండి మనం చేసిన ఈ పేస్ట్ యూజ్ చేయడం వల్ల. మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదా ఇలాంటి న్యాచురల్గా ఉండే వస్తువులను ప్రిపేర్ చేసుకోవడము. విమ్ లిక్విడ్ వేశారు కదా, న్యాచురల్ ఏంటి అనుకోవద్దు. అది నేను ఈ జిడ్డు పోయే దాని గురించి వేశాను. వేయకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, వేసి పెట్టుకుంటే యూస్ఫుల్ కదా అని వేశాను, కానీ కంపల్సరీ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా అంతా ఒకసారి రుద్దుకొని మనము నీట్గా వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వచ్చేస్తాయండి. మరి డైలీ పూజ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషంలోనే ఎన్ని పాత్రలైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందులో మనం ఏమి ఇక్కడ ఖర్చు కూడా ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే చింతపండు, కొద్దిగా ఉప్పు, ఈ తొక్కలు అయితే మనం పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎక్కువగా ఆయిల్గా ఉందని చెప్పాను కదా, అందుకనే స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుతూ ఉన్నానండి. ఆయిల్ ఎక్కువ రోజులు ఉంటే తెలిసిందే కదా, బాగా జిగటగా గట్టిగా అయిపోతుంది. చేత్తో రుద్దితే క్లీన్ అవ్వట్లేదు అనేసి స్క్రబ్బర్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసి వాటర్లో క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిందో. మీరు గమనించే ఉంటారు, నేను రుద్దుతూ ఉంటేనే ఆ నలుపుదనం అంతా పోతూ ఉంది. నేను చాలాసార్లు ఇదే విధంగా, చాలాసార్లు అని కాదు, ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ రుద్ది కడగలేను, అందువల్ల ఇలాంటి పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. కుక్కర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది, మీరు గమనిస్తే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా ఎంతో నీట్గా క్లీన్ అయిపోయింది. మనము నిమ్మకాయలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. మనకు నిమ్మకాయలు అందుబాటులో లేవు, అప్పుడు ఏంటా అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. 36,000 మంది వ్యూవర్స్ చూశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. అది కూడా మన ఛానల్లో ఉంది. ఈజీగా ఒక్క నిమిషంలోనే ఎలా రుద్దకుండా జస్ట్ వాటర్లో ముంచితేనే చక్కగా వస్తాయి రాగి ఇత్తడి పాత్రలు. అది కూడా చేస్తున్నానండి, మీకు నచ్చితే అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎన్ని నెలలైనా పాడవదు, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో. చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. 95% అనడం కంటే 99% క్లీన్ అయిపోయింది. ఇంకెక్కడైనా కొద్దిగా ఉంటే ఉండొచ్చేమో. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను కదా. మీరైతే ఏం చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అందరికీ మీ ఐడియాస్ కూడా తెలుస్తాయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.